నటి రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 8 ఏళ్లుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆమె ఎట్టకేలకు మౌనం వీడారు. తన అనుమతి లేకుండా 8 ఏళ్ల నాటి ఒక ప్రైవేట్ ఆడియోను లీక్ చేసి దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రైవసీని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని, అటువంటి కంటెంట్ను 24 గంటల్లోగా తొలగించాలని డెడ్లైన్ విధించారు. ఒకవేళ స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, లీగల్ నోటీసులు పంపిస్తామని రష్మిక హెచ్చరించారు. నటి రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 8 ఏళ్లుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆమె ఎట్టకేలకు మౌనం వీడారు. తన అనుమతి లేకుండా 8 ఏళ్ల నాటి ఒక ప్రైవేట్ ఆడియోను లీక్ చేసి దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రైవసీని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని, అటువంటి కంటెంట్ను 24 గంటల్లోగా తొలగించాలని డెడ్లైన్ విధించారు. ఒకవేళ స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, లీగల్ నోటీసులు పంపిస్తామని రష్మిక హెచ్చరించారు. నటి రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 8 ఏళ్లుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆమె ఎట్టకేలకు మౌనం వీడారు. తన అనుమతి లేకుండా 8 ఏళ్ల నాటి ఒక ప్రైవేట్ ఆడియోను లీక్ చేసి దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రైవసీని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని, అటువంటి కంటెంట్ను 24 గంటల్లోగా తొలగించాలని డెడ్లైన్ విధించారు. ఒకవేళ స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే లీగల్ నోటీసులు పంపిస్తామని రష్మిక హెచ్చరించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి. శ్రేఖ, ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో రష్మిక మందన రీసెంట్ గా విజయ్ దేవరకొండని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇద్దరి పాస్ట్ లైఫ్ ని కూడా గుర్తు చేస్తూ సోషల్ మీడియా వేదికగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కంటెంట్ చేసే వాళ్ళు కావచ్చు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రష్మిక గత జీవితంలో ఇదివరకు ఎవరినైతే ఎంగేజ్మెంట్ చేసుకున్నారో తన గురించి, అలాగే విజయ్ జీవితం గురించి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుందనే చెప్పుకోవాలి. గతంలో రష్మికకి ఆల్రెడీ రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయిందని అందరికీ తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు విడిపోవడం జరిగింది, బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రష్మిక పైన ట్రోలింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. ఒక పిఆర్ టీం అనేది రష్మిక పనిచేయడం, రష్మిక గత జీవితం శెట్టితో ఉన్న ఏదైతే ఎంగేజ్మెంట్ వాళ్ళ రిలేషన్ లో ఉన్న టైంలో కావచ్చు, ఆ ఇష్యూస్ పైన ఎప్పుడు కూడా పాయింట్అవుట్ చేస్తూనే ఉన్నాయి, నెగిటివ్ కామెంట్స్ ఉన్నారు. అయితే రీసెంట్ గా విజయ్ తో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇదే అంశం పైన చర్చించడం, అలాగే దానికి ప్రూఫ్ గా కూడా వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి మాట్లాడిన ఆడియోనైతే వాళ్ళు చూపించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ప్రైవేట్ ఆడియో ఎలా బయటకు వచ్చింది అనే అంశం పైన కూడా ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పుకోవాలి. రష్మిక తల్లి రక్షిత్ శెట్టి గురించి మాట్లాడిన విధానం, అలాగే రక్షిత్ శెట్టి అలాగే రష్మిక మధ్య ఎందుకు బ్రేకప్ అయింది అనే దానిపైన ఒక ప్రైవేట్ ఆడియో రికార్డ్ చేసి ఆడియోలో కొంత భాగం వరకు వాళ్ళ తల్లి వాయిస్ తో బయటికి రావడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతున్న విషయం అని చెప్పుకోవచ్చు. అయితే రష్మిక మాత్రం ఇది మార్ఫింగ్ చేసిన వీడియో, ఇది 8 ఏళ్లుగా తనపై వ్యక్తిగతంగా అసత్య ప్రచారం చేస్తూ ఆన్లైన్ లో అటాక్ చేస్తున్నారని కూడా ఆమె వాపోయారు. అయితే నిన్న ఒక సోషల్ మీడియా తన ట్విట్టర్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. 24 గంటల లోపు ఎవరైతే ఇలాంటి మితిమీరి పోస్టింగ్లు చేస్తున్నారో, నెగిటివ్ గా నన్ను తీసుకెళ్లాలి అని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ కంటెంట్ నంతా డిలీట్ చేయకపోతే నేను ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని రష్మిక
ట్వీట్ లో ఫైర్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరి జీవితం వారిది అయిపోయింది. ఇప్పుడు ఎందుకు నా గత జీవితాన్ని తీసుకొస్తున్నారు? అందులోనూ ఇప్పటి వరకు నా గురించి ఎంత మాట్లాడినా సరే నేను ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నా కుటుంబ సభ్యుల్ని అందులో దోషులుగా నిలబెడుతున్నారు. నా తల్లిని అందులో ఎక్కువగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది నేను ఏమాత్రం సహించను అని రష్మిక తేల్చి చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనిపైన ఈ రోజు గనుక ఉన్న కంటెంట్ రక్షిత్ శెట్టి అలాగే రష్మిక మందన గురించి ఎవరైతే ఫేక్ ప్రచారం చేశారో ఆ పోస్టింగ్‌లన్నీ డిలీట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం లోపు లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని రష్మిక ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది శశిరేఖ.